అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. తండ్రి శంఖారావం, తనయుడు యుద్ధపు బాణం, జనమే బలమై ఎదిగిన నేత అతడు, విధి తల వంచేటి విజయాలు అడుగడుగున, కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర. ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది. నిత్యం ప్రజల కోసమే తపించే నేత, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలననే ధైర్యం నిండిన నిత్య స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల మధ్య తిరిగి, ప్రజల బాధలు విని, ప్రజల కోసమే పరితపించి, ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయనని ఎన్నుకొని, ఆ ఒక్క ఆస్థానం కాదు మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, సతీమణి భారతమ్మ గారు సభా ప్రాంగణాన్ని అంతా సందర్శిస్తున్నారు. హరిదాసులకి వారు సత్కరించనున్నారు. సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, గాలిపటాలు, ఆధ్యాత్మికమైన వాతావరణం. అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం. వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ, పంట చేతికొచ్చే రోజు. నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యము సంక్రాంతి. నేను ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది వారి పాలనలో. ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రేషే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అంటారు. మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము. సూర్యుడు అంటేనే వెలుగు, కాంతి, చీకట్లను పారదోలే ఆశాకిరణం. అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు, మనలో ఉండే బాధ, వెనుకబాటుతనం, దుఃఖం, ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అండలో, ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది. వారి చల్లని కనుసన్నల్లో, వారి ప్రేమలో ప్రజలంతా కూడా ఆనందంగానే ఉంటారు. నిత్య సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు. ఈనాడు ముఖ్యంగా ఈ పండుగను ప్రతి చోట ఆంధ్ర రాష్ట్ర మారు మూలల్లో కూడా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తలపించే విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి రాలేని వాళ్ళు, జగనన్నను అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మీ ఇంట్లోనే మీ టీవీల ద్వారా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి సతీమణి భారతమ్మ గార్ల విషెస్ని మీరు అందుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తిలకించవచ్చు. ముఖ్యమంత్రి వర్యులు పద్మావతి అలమేల్మంగ సమేతంగా వెంకటనాథుడు కొలువై ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, రచయితలు, గాయకులందరినీ కూడా పేరు పేరున వారు పలకరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు
వెంకటనాథుడి వారి ఆశీస్సులు అందుకోవడానికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు అందుకొని ఆ దంపతులు ఆశీనులు కానున్నారు. గౌరవనీయులు మాన్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి కలియుగ దైవం వెంకటనాథుడి ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ప్రేమ, ఇవి రెండే నాకున్న బలాలు అని ఆయన ప్రతి క్షణం చెబుతూనే వస్తారు. నిండుగా ఆ రెండు బలాలు ఆయన వెంటే ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. వారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారు కుంకుమ ధారణ చేశారు. అనంతరం అర్చకుల ఆశీస్సుల్ని, భగవంతుని నిండు అనుగ్రహాన్ని ఆయన అందుకోనున్నారు. వాటితో పాటు ప్రజల జననేత జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని అందుకుంటున్నారు. देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे मुनयो मुनयो गृहे देवस्य देवस्य गृहे मुनयः गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयो वसन्ति वसन्ति मुनयो गृहे गृहे मुनयो वसन्ति।